నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ దేశం ఇక ఎంతో కాలం సర్వసత్తాక స్వతంత్ర దేశంగా ఉండదా? తైవాన్, టిబెట్, హాంకాంగ్ మాదిరిగా చైనాలో అంతర్భాగం అవుతోందా? తాజా పరిణామాలు గమనిస్తే పాకిస్తాన్ భవిష్యత్తు కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్లో పెరిగిపోతున్న పేదరికం, ముదురుతున్న ఆర్థిక సంక్షోభాన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెడుతూ బదులుగా పాకిస్తాన్ ఆస్తులను చైనా తనఖా పెట్టుకుంటోంది. సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న భారత్ అనుసరిస్తున్న వ్యూహాలు కూడా పాకిస్తాన్ను దారుణంగా దెబ్బతీశాయి. అటు ఇండియాను ఎదుర్కోవడంతో పాటు తక్షణం బతికి బట్ట కట్టేందుకు పాకిస్తాన్ దేశం చైనాకు తాకట్టు పడుతోంది. ఈ పరిణామాలు భారత్కు ప్రతికూలంగా మారే ప్రమాదము ఉంది. ఆకాశంలో అణుబాంబై పేలుతామని పకల్బాలు పలికే పాకిస్తాన్ తన దేశస్థులకు కడుపు నిండా రొట్టెలు కూడా పెట్టలేకపోతున్నది. స్కై రాకెట్స్ వదులుతామని రంకెలు వేసే దాయాది దేశం నేలపై రోడ్లను కూడా నిర్మించలేకపోతున్నది. ఏ దేశమో దయతలచి సాయం చేస్తే తప్ప రోజు గడవని గడ్డు స్థితి నెలకొంది. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి లెక్కకు మించిన కరెన్సీని చెలామణిలో పెట్టడం మరిన్ని కష్టాలకు కారణమైంది. పాకిస్తాన్ రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే 278 రూపాయలు. ద్రవ్యోల్బణం ఒక దశలో 38% పెరిగింది. దీంతో కిలో గోధుమ పిండి ధర 800 రూపాయలకు చేరింది. ప్రభుత్వం సబ్సిడీపై అందించే గోధుమ పిండిని దక్కించుకోవడం కోసం జనం కొట్టుకుంటున్నారు. ఒక్క పూట తిని ఒక పూట పస్తులుండే కుటుంబాల సంఖ్య పెరిగింది. హంగర్ ఇండెక్స్ లో 125 దేశాల్లో పాకిస్తాన్ స్థానం 102. లీటర్ పెట్రోల్ ధర 288 రూపాయలకు చేరింది. జనం ఇళ్లలోనే బండ్లు వదిలి బస్సుల్లోనో కాలినడకనో గమ్యాన్ని చేరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని దుస్థితి వచ్చింది. పాకిస్తాన్ను తక్షణం ఆదుకోవడానికి IMF తాజాగా $100 కోట్ల తక్షణ సాయంగా అందించింది. పాక్ లో నెలకొన్న తీవ్ర దుర్భర స్థితికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇక దేశం ఇప్పట్లో కోలుకునే పరిస్థితే లేదని చెప్పడానికి జీడీపీ పెరుగుదల శాతం మరో ఉదాహరణ. పాకిస్తాన్ స్థూల జాతీయోత్పత్తి $340 బిలియన్. భారతదేశపు $300 ట్రిలియన్ జీడీపీతో పోలిస్తే పాకిస్తాన్ జీడీపీ 10%. పాకిస్తాన్ జీడీపీ వృద్ధి రేటు 2% కూడా దాటడం లేదు. తలసరి ఆదాయం $1000 అటు ఇటుగా ఉంది. పాకిస్తాన్ తెచ్చుకున్న అప్పులు జీడీపీ కన్నా 74% అధికంగా ఉన్నాయి. పాకిస్తాన్ బడ్జెట్ లో 60% వరకు అప్పుల ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకుంటామని రాసుకున్నారు. ఈ గణాంకాలు గమనిస్తే పాకిస్తాన్ తన ప్రజలకు తిండి పెట్టడం, తెచ్చిన అప్పులు తీర్చడమే గగనం. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న దుర్భర స్థితిని చైనా పూర్తిగా తనకు అనుకూలంగా వాడుకుంటున్నది. పాకిస్తాన్ ఎంత అడిగితే అంత డబ్బును అప్పుగా ఇచ్చేస్తున్నది. చైనా ప్రభుత్వం నేరుగా అప్పులు ఇవ్వడమే కాకుండా తన దేశంలోని వివిధ బ్యాంకుల ద్వారా కూడా అప్పులను ఇప్పిస్తున్నది. దీనికి బదులుగా చైనా దేశపు ఆస్తులను తన దగ్గర తాకట్టు పెట్టుకుంటున్నది. తిండికే ఎల్లక ఇబ్బంది పడుతున్న స్థితిలో పాకిస్తాన్ లో రోడ్లు నిర్మించడం, రైల్వే లైన్లు వేయడం లాంటి పనులకు కూడా చైనాయే డబ్బులను సమకూరుస్తున్నది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టును చైనా తన డబ్బులతో నడిపిస్తున్నది. దీనిలో భాగంగా పాకిస్తాన్ కు $1 బిలియన్ ఇప్పటి వరకు అప్పుగా ఇచ్చింది. పాకిస్తాన్ చేస్తున్న అప్పుల్లో దాదాపు 30% చైనా దేశానివి. గడువులోగా అప్పులు కిస్తీలు చెల్లించకుంటే అప్పులపై వడ్డీలతో కలిపి మళ్లీ కొత్త అప్పుగా రాసుకుంటున్నారు. ఇచ్చిన అప్పులకు గాను పాకిస్తాన్ తన దేశ పరిధిలోని ఓడరేవులను, రైల్వే ప్రాజెక్టులను, జాతీయ రహదారులను చైనాకు తాకట్టు పెడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లోని గ్వాద్వార్ పోర్టును చైనా స్వాధీనం చేసుకున్నది. లాహోర్ మెట్రో ప్రాజెక్టును తన ప్రాజెక్టుగా ప్రకటించుకున్నది. పాకిస్తాన్ ప్రజలకు ఈ విషయం అర్థమయ్యేలా మెట్రో రైళ్లలో చైనా జెండాలు రెపరెపలాడుతాయి. థర్మల్ పవర్ స్టేషన్లు, రహదారులు కూడా చైనా డబ్బులతో నిర్మించినవే కావడంతో వాటిపై కూడా చైనా పేర్లు, చైనా జెండాలే ఉంటున్నాయి. ఇలా పాకిస్తాన్ దేశానికి చెందిన విలువైన ఆస్తులు ఒక్కొక్కటిగా చైనా పరం అవుతున్నాయి.
ప్రజలకు సంబంధించిన అభివృద్ధి, మౌలిక సదుపాయాల విషయంలోనే కాకుండా సైనిక పరంగా కూడా చైనాపైనే పాక్ ఎక్కువగా ఆధారపడుతున్నది. చైనా సమకూర్చే ఆదాయాలే పాకిస్తాన్ సైన్యానికి దిక్కుగా మారాయి. పాకిస్తాన్ భద్రతా వ్యూహాలను పదును పెట్టే బాధ్యత కూడా చైనాయే స్వీకరించింది. ఇలా ప్రతి విషయంలోనూ పాకిస్తాన్ తనపై ఆధారపడే పరిస్థితిని చైనా తెచ్చుకుంది. పాకిస్తాన్ ను కబళించడానికి చైనా తెర వెనక కుట్రలు చేస్తున్నప్పటికీ ఆ దేశ ప్రజలకు పెద్దగా ఆందోళన లేదట. అవసరానికి ఆదుకునే మిత్రుడిగానే పాక్ ప్రజలు చైనాను చూస్తున్నారు. పాకిస్తాన్ దేశంలో ఎక్కడ పడితే అక్కడ చైనా జెండాలు ఎగురుతున్నా ఎక్కడా ప్రతిఘటన ఎదురు కాకపోవడం గమనార్హం. తమ దేశ అంతరంగిక వ్యవహారాల్లో కూడా చైనా ప్రవేశించిందని పాక్ ప్రజలకు కూడా తెలుసు. చైనా సహకారంతోనే ఇటీవల ఎన్నికలు నిర్వహించుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ పేదరికానికి, ఆర్థిక సంక్షోభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలే కారణమని తెలుస్తున్నది. సీమాంతర తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తున్నది. సర్జికల్ స్ట్రైక్స్ కు దిగుతున్నది. దీంతో పాకిస్తాన్ కూడా సైనిక పరంగా బలోపేతం కావాల్సిన అనివార్యత ఏర్పడింది. బడ్జెట్ లో ఎక్కువ నిధులు మిలిటరీకి కేటాయించడం వల్ల ఇతర రంగాలకు ఖర్చు చేయలేకపోతున్నది. భారత్ తో దౌత్య, వాణిజ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడం వల్ల వారి రూపాయి విలువ బాగా పడిపోయింది. అమెరికాతో భారత్ నడుపుతున్న దౌత్యం కారణంగా గతంలో మాదిరిగా పాకిస్తాన్ కు అక్కడి నుంచి సాయం అందడం లేదు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ ను ఇబ్బందుల్లో నెట్టిన కారణాలే. భవిష్యత్తులో ఎలాగో పాకిస్తాన్ అప్పులు తీర్చలేదు కాబట్టి చైనా చెప్పినట్లు ఆడడం తప్ప మరో మార్గం లేదు. ఇదివరకే తైవాన్, టిబెట్, హాంకాంగ్ లాంటి దేశాలను తనలో కలుపుకున్నది. పాకిస్తాన్ కూడా నామమాత్రంగా ప్రత్యేక దేశంగా ఉన్నప్పటికీ అది చైనా చెప్పినట్టు ఆడే కీలు బొమ్మలా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు కూడా ఇదే విధంగా సాయం పేరుతో డబ్బులు ఇచ్చి అక్కడి ఓడరేవులను, ఇతర ఆస్తులను తన ఆధీనంలోకి తెచ్చుకున్నది. భారత్ కు ఇరుగు పొరుగున ఉన్న దేశాలకు సాయం చేసే నెపంతో చైనా పెద్ద ఎత్తుగడే వేసింది. భారతదేశానికి చుట్టూ ఉన్న దేశాలను చైనా క్రమంగా కబలిస్తున్నది. 2 ఏళ్ల క్రితం శ్రీలంకలో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని ఆ దేశాన్ని తన అడ్డాగా మార్చుకున్నది. శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవుల పోర్టులను కూడా హస్తగతం చేసుకున్నది. సిల్క్ రోడ్డుగా పిలువబడే తన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ స్ట్రాటజీలో భాగంగా చైనా చాలా దేశాలకు రహదారి మార్గం వేసుకుంటున్నది. చైనా నుంచి పాకిస్తాన్ వరకున్న భారత సరిహద్దు వెంట చైనా అతిపెద్ద కారిడార్ నిర్మిస్తున్నది. అటు చైనా, మంగోలియా, రష్యా కారిడార్ ను, ఇటు సెంట్రల్ ఏషియా వరకు మరోవైపు చైనా, ఇండోనేషియా కారిడార్ ను కూడా నిర్మిస్తున్నది. ప్రపంచంలోని చిన్న చితక దేశాలన్నింటికీ సాయం చేసే నెపంతో ఆ దేశాలను తన అడ్డాగా మార్చుకుంటున్నది. ఇటు భారత్ తో పోరాడడానికి, అటు దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి పాకిస్తాన్ దాదాపు చైనాకు అమ్ముడుపోయింది. ఇది అనివార్యమనే స్థితికి ఆ దేశ ప్రజలు కూడా వచ్చేశారు. ఈ పరిణామాలను భారత్ కూడా చాలా సీరియస్ గానే గమనిస్తున్నది. చైనా, పాకిస్తాన్ బంధం పెరిగిన కొద్దీ భారత్ కు ప్రమాదమే. దీనికి విరుగుడుగా భారత్ చుట్టూ వివిధ దేశాలను అడ్డాగా మార్చుకునే చైనా ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి.